ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. బిగ్ బాస్ హౌస్ అంటే ఇలాగే ఉంటుంది. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏం జరుగుతుందిరా బయట? వాళ్ళు నాకేం చెప్పారు? అప్పటి నుంచి నేనేం మాట్లాడాను? ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. అందరూ నీకు ఒకటే చెప్తున్నారు కళ్యాణ్ వచ్చిన వాళ్ళు ఈరోజు. నువ్వు అది ఎలా అర్థం చేసుకుంటావు నీ బట్టి ఉంటుంది. ఏడవద్దు మరి, యూఆర్ నాట్ వీక్. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, ఈ నాటకాలు భరించలేకపోతున్నాయి. శ్రీజ ఫుల్ బ్రెయిన్ వాడి ఆ అమ్మాయికి ఇచ్చింది, కుక్కర్ లాగా బ్లాస్ట్ అవుతుంది. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు నువ్వు డిఫెండ్ చేయడం కంటే తన బ్లాస్ట్ చాలా అంటే హారిఫైయింగ్ గా ఉండే, స్కేరీగా ఉండే తన అరుపులు. ఏంటంటున్నారా? నువ్వు ఫిజికల్ టాస్క్ బాగా ఆడతావు, కానీ అది అయిపోయిన తర్వాత నువ్వు చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటావు. ఏంట్రా నచ్చి కుక్క పిల్లలాగా అమ్మాయినే ఫాలో అవుతున్నావు? ఏదో ఏ కార్నర్ లో ఉంటావు. ఇంకొకటి, నీకు ఇంత పెద్ద పెద్ద హింట్స్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు అది అసలు పట్టించుకోవట్లేదు. పెద్ద హింట్ ఏంటంటే కన్ఫెషన్ రూమ్ లో ఉన్న అప్పుడు కూడా ఆడియన్స్ లో నీకు ఇంత పెద్ద హింట్ ఇచ్చింది, కానీ అది కూడా నువ్వు పట్టించుకోలేదు. వీడు మారడు, బుద్ధి లేని సన్నాసి. నీకు చూస్తే తెలుస్తుందిరా ఏంటంటే డిమోన్ పవన్ కి కంద బుద్ధి ఉంది, బుద్ధి బలం లేదు. దున్నపోతులా బాడీని పెంచుతున్నావు కానీ అవసరమైందని పెంచడం లేదు. అదే నీ బుద్ధిని. నాతో ఎవరు బాగున్నా నేను బాగుంటా, ఎవరైనా ఎక్కడ పాయింట్ మాట్లాడినా మాట్లాడతా. సో నాకు కళ్ళతో చూసేది, యాక్షన్స్ లో చూసేది నమ్ముతా. చిచి, మిమ్మల్ని బాగా చేయడం నా వల్ల కాదు. బయటకి ఏం వెళ్తుంది, బయట నుంచి ఎవరో చేంజ్ చెప్పినా సో నాకు జెన్యున్ గా ఫీల్ అయితే అది నేను మార్చుకోను. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అందరూ కూడా నాతో మంచిగా ఉంటున్నారు, మాట్లాడు. నీకు తెలుసా ఇక్కడ అందరూ వచ్చారు గేమ్ ఆడడానికి, ఇలా నమ్మడానికి కాదు. నేను నామినేట్ చేసేది గౌరవ్ బ్రో. సీరియస్లీ బ్రో, నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్. గైస్ కొంతమంది ఉంటారు మన చుట్టూనే తిరుగుతుంటారు, మనకే ఆడతారు. ఓకే, డూ ఇట్, ఫినిష్ ఇట్. మీకే పాయింట్స్ లేవా? నేను చెప్పింది అర్థమైందా మీకు? ఏంటి మొత్తం అర్థమైంది, జస్ట్ ఫినిష్. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. ద బ్రదర్ ఆఫ్ ద రామ్ ఆఫ్ ద తమ్ముడు ఆఫ్ ద నేడిపోతావేంటి? సారీ షోల్డర్ తగ్గింది. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఎంత బాగున్నారో తెలుసా? 1 వీక్ ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అందే కాదు, ఏమంటారా? కట్టప్ప చంపేసావు కదా అమరేంద్ర బాహుబలిని. నమ్ముకున్న వాడికి వెన్నుపోటు పొడుస్తా, అదే నా అలవాటు. వెరీ గుడ్. మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్ప. చలో, గుడ్ గేమ్ ఎమాన్యుల్, వెరీ గుడ్ గేమ్, సో నైస్ ఆఫ్ యూ. నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి, నువ్వు బ్యాకవన్న పులివి రాజా. సంజనార్, మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. ఇప్పుడు రూల్స్ మాట్లాడతారు, ఆ రూల్సే మీరు బ్రేక్ చేస్తారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు అప్పుడు హరీష్ గారి దగ్గర వెళ్ళి అంత మాట్లాడి అంత క్రియేట్ చేసినప్పుడు మీరు తర్వాత ఎంతమందిని బాడీ షేమ్ చేశారు హౌస్ లో? మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. మిగిలిన హౌస్ మేట్ దగ్గరకు వచ్చేటప్పటికి రూల్స్ ఉండవు మీకు. మీరు అసలు ఒక మాట మాట్లాడిన తర్వాత ఆ మాట మీద ఎక్కడా నాకు నిలబడినట్టు కనబడలేదండి.
ఇప్పుడు నేను అన్న మాట ఎప్పుడు నిలబెట్టుకోను. లేదు బర్ని అన్న, రీతు విరుద్ధంగా కూడా నేను ఎప్పుడూ పోలేదు. నేను మాట ఇచ్చాను వాళ్ళ ఇద్దరికి. మీరు నాకు మళ్ళీ మళ్ళీ ట్రిగర్ చేశారు. రెచ్చగొడితే రెచ్చిపోతావు, మరి చిన్న పిల్లాడివి నువ్వు. హౌస్ మేట్స్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వరు, కెప్టెన్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వరని మీరు ఇస్తాను కదా. మరి ఏమన్నారండి సుమన్ మీరు? ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. పెయిన్ లోనో ఒక వ్యక్తితో ఏదో మాట్లాడేస్తారు, సారీ చిన్న నవ్వుతారు, సారీ చెప్పి సరిపోద్దండి. లేదంటే సరిపోలేదంటే కూడా సారీ చెప్తే సరిపోద్దా? అంత ఆవేశం నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి అసలు? ఆ వెధవల మీద నాకు వచ్చిన కోపానికి నేను వై? బికాజ్ ఐ యామ్ లాయల్. నాకు లేదు మీరు లాయలా? తను కాఫీ కూడా తాగింది. మీరు లాయలా? నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మీకు కావాలంటే పేరు సైడ్కి తీసుకెళ్ళి చెప్తా కానీ నా పాయింట్స్ నాకు ఉన్నాయి. మీరు వచ్చే వరకు వెయిట్ చేశాను నేను, మీ ముందే చెప్పాలని. డ్యాగర్ కావాలి. బిగ్ బాస్ నేను నిఖిల్ కి ఇస్తున్నాను. బిగ్ బాస్ నేను అడిగాను కదా. అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్, మై. కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్రాన్ దగ్గర వెళ్ళి షీ వాస్ బెగ్గింగ్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్, నేను ఆమె గర్ల్ నా వినించాలని. ఇలా అడుగుకోవడానికి సిగ్గులేదా? ఏం సార్ ఇది? నేను ఇక్కడ ఎవరు డబ్బులు అడగలేదే. నా దగ్గర అడగలేదా మీరు? ఎక్కడ అడిగాను డబ్బులు? డబ్బులు అడిగాను మీ దగ్గర. నా దగ్గర అడిగారు మీరు. ఎప్పుడు? నా దగ్గర అడిగారు. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయి సార్. గేమ్ ఆడకుండా ఏం ఆడకుండా మీరు ఆ టీమ్ లో ఉండిపోవడానికి రీజన్ చెప్పండి నాకు. దెన్ గేమ్స్ వచ్చినప్పుడు ఆడా నేను. నాకు కనిపించలేదే. మీరేం టాస్క్ ఆడారు ఇప్పుడు? ఏం టాస్క్ ఆడారు? నేను టాస్క్ ఆడాను కాబట్టి ఈ రోజు ఇక్కడ. ఎక్కడ కనపడలేదు నాకు కెప్టెన్ లాగా ఎక్కడ కనపడలేదే. హెల్త్ డోంట్ మేక్ బాండ్స్. బాండ్స్ వల్లనే నువ్వు ఈ రోజులు బాధపడుతున్నాను. నా వల్ల మీరు బయటకు వెళ్ళలేదు. నీ వల్లే నా వల్ల నా లైఫ్ సంకనాకిపోయిందే. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. ఎక్కుదాం పదండి. నేను అసలు మాట్లాడలేదు. తెలుసు ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఆయన గుర్తు చేసుకుని ఫేక్ బాండింగ్స్ అంటూ లేకపోతే ఏదో అంటూ మొన్నటి నుంచి కూడా దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఈ రోజు యూ ప్రూఫ్ ఈ ఇంట్లో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్. నాకు సీరియస్లీ ట్రస్ట్ ఎవరు కలేదు బికాస్ ఆఫ్ యూ. నమ్మానమ్మా, నమ్మానురా. నమ్మకాన్ని ఒమ్ము చేసావురా రే పులయా. ఫ్రెండ్ గా నేను చేయడం ఒకటే. మీరు అది డోంట్ కాల్ ద ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సీరియస్లీ డోంట్ కాల్ ద ఫ్రెండ్, సే హౌస్ మెంబర్, దట్స్ ఇట్. ఫ్రెండ్ వరా ని అంపర్ ఫిట్టింగ్ పెట్టావు కదరా, నువ్వు ఒక ఫ్రెండ్ వట్రా. ఇప్పుడు నామినేట్ చేస్తానని స్లిప్ తీసుకున్నాడు బానే ఉన్నాడు, వాళ్ళు చుట్టాలు అయిపోయారు. స్లిప్ ఇచ్చినోని నేను దీనికి శత్రువుని. ఫైనల్ గా మీరు వారిలో ఎవరు మళ్లీ ఇంట్లోకి ప్రవేశించి పర్మనెంట్ హౌస్ మేట్స్ గా మారే అవకాశం పొందుతారు అన్నది చూసే సమయం ఆసన్నమైంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. డాటర్ గా, యాజ్ ఎ కాంపిటేటర్ గా మీరు రావాలని కోరుకున్నాం మేము నైట్. థ్యాంక్ యూ. మీరు రావాలని కోరుకున్నాం మేము నైట్. థ్యాంక్ యూ. ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. హాయ్. పదండి, ఏముండరు ఈ రోజు? చికెన్ వండుతా ఇప్పుడు. చికెన్ వచ్చిందా? చికెన్ వచ్చిన రోజు అనుకున్నాను, బర్నీ గారు లేరు. ఆల్ గుడ్. వచ్చేసరిగా నాట్ ఆల్ గుడ్, నాట్ ఆల్ గుడ్. నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఐ హర్ట్ టు. గుర్తుంచుకోండి, ఈ ఇంట్లో స్థానం మీ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. ఓకే ఓకే అర్థమైంది. నువ్వు మళ్ళీ బాండింగ్ స్టార్ట్ చేయకు. అయ్యో నెవర్. కాదు నాకు తెలుసు, వద్దు వద్దు నా వీడు నాతోనే. విను. నువ్వేంటే హచ్చుకొక్కలా నన్నే ఫాలో అవుతున్నావు? అంతా బాగుంది, ఆల్ గుడ్. నాకు తెలుసు. మాకు తెలుసులేరా. నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉంటావు కదా, ఎందుకు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకు అంత వీక్ అవుతున్నావు నువ్వు? పిచ్చిదాను మరి, కనిపట్లేదు, ఊరికి ఏడుస్తాను. కరెక్ట్ భయ్యా, ఎగ్జాక్ట్ గా నేను ఇదే చెప్తున్నాను. ఈ బాబ్జీ నమ్మట్లేదు. వాడి నమ్మకంతో మనకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ అన్నప్పుడు ముగ్గురు చెప్పారు అలా మాట్లాడకండి అని. చెప్పడం నాకు అవసరం లేదు, నువ్వు మాట్లాడాలి. ముగ్గురు గురించి నాకు ఎందుకు? ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఒకే విషయం మీద అన్నిసార్లు గొడవ పడకండి రెడీ, చూసే వాళ్ళకి కూడా వేరేలా ఉంటుంది.
నేను మీకు ఇంకెంతకంటే ఏం చెప్పలేను. సముద్రంలో పడవలు పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఫస్ట్ మంచితనం, బై నేచర్ ఆయన మంచితనం ఉంది. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. ఆయన అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. సో అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడేస్తే హౌస్ లో ఉండటం చాలా కష్టం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? నేను ఆ గేమ్ లో ఉన్నాను, నువ్వేదో నీకు ఒక్కళ్ళే కాంపిటీషన్ అన్నట్టు మాట్లాడినందుకు నాకు నచ్చలేదు. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.